మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలుగారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి ఈరోజు అలవిగాని హామీలు, అడ్డగోలు హామీలు, నోటికొచ్చిన హామీలు, ఒక అర్రాస్ పాట వాడినట్టే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ అసలుదారులకే ఇస్తున్నాడు నేను కౌలుదారులకు కూడా ఇస్తా, ఇన్ని కథలు చెప్పి రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తా, ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా, ఇన్ని డైలాగులు కొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. 2 ఏళ్ళు అయింది. ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏం చెప్పినా ఏమైందయ్యా నీ 6 గ్యారంటీలు, ఏమైనా నీ హామీలు అంటే ఏమున్నది? ఇవాళ మాట్లాడితే ఒక్క మంచి మాట లేదు, ఒక్క మంచి మాట రాదు నోట్లకెళ్ళి. ఏమైనాయి? 2,500 ఇస్తా అన్నావు నెలకు అని ఆడపిల్లలు అడిగితే ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారంటే మీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు. ఆడబిడ్డలు నెలకు 2,500 అన్నావు, ఏమైంది? నీ మహాలక్ష్మి 2 ఏళ్ళు అయిపోయాయంటే గుడ్లు వీకి గోటీలాడతా. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నావు కదా, ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు, ఏమైందయ్యా తులం బంగారం అని అడిగితే మీ లాగుల తొండలిడుస్తా అంటాడు. ఈ బూతు మాటలు తప్ప 2 ఏళ్ళ చేసింది ఏమున్నది? ఆలోచించండి.